పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దృశ్యశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు లేదా భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో గృహశాంతి, లక్ష్మీశాంతి, ఆరోగ్యశాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే చెడు ప్రయోగాలతో చాలామంది తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం పతి వశీకరణ మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ వశీకరణ మంత్రం ద్వారా మీ భర్తని మీరు పూర్తిగా వశీకరణం చేసుకోవచ్చు. మీ భర్త మీరు చెప్పినట్లే వింటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు. ఇది చాలా శక్తివంతమైన వశీకరణ మంత్రము. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం. ఓం నమో మహయాక్షిని పతిని వశ్య కురు స్వహి. ఓం నమో మహయాక్షిని పతిని వశ్య కురు స్వహి. దీన్ని ప్రతి శనివారం పొద్దున సూర్యుడు రాకముందు ఈ మంత్రాన్ని 20 సార్లు మీరు జపించాలి. ఇలా 5 శనివారాలు ఈ మంత్రం జపించడం ద్వారా మీ పతిని అంటే మీ భర్తని పూర్తిగా వశీకరణ చేసుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైనది. మీ భర్త మీరు చెప్పినట్లే వింటాడు. దీన్ని చాలా నియమంగా చేయాలి. ఎలా అంటే మీరు దేవుని గదిలో ఎంత నియమంగా ఉంటారో అంత నియమంగా ఈ మంత్రాన్ని జపించాలి. ధన్యవాదములు.